రోజుకొక్క తార పుట్టుకొస్తూ ఉన్నా అందగత్తెవరంటే నేను నిన్నే చూస్తున్నా. నీ చీర కట్టు, ఆ నుదిటి బొట్టు, తెలుగు సినీ నటికి ఒక కొలమానం. ఒక కంట నీరు, మరుకంట ప్రేమ, నీకు తప్ప ఇంకెవ్వరికీ లేని కళాభిమానం. ఇప్పుడంటే హీరోయిన్లు మోడర్న్ మోడళ్ళు కానీ నువ్వు మోడర్న్గా కనిపించాలంటే ఆ జడసిగ కొంచెం అలా మారిస్తే చాలు. నువ్వు నవ్వితే హాస్యం, నీ ఏడుపే విషాదం. నువ్వు చెప్పిందే కదా, నీకోసం వెలిసిందే ఈ వెండితెర. ఆకాశమంత సినిమాలో నువ్వు అమావాస్యలోనూ కనిపించే చందమామవి. ఏకవచనంతో పలికాను అని ఏమనుకోకు. నా ఇంట్లో మనిషివి అనుకున్నాం కదా, నిన్ను వేరేలా చూడలేము. లేనిపోని మర్యాద చేయనులేము. ఎందుకంటే నువ్వు మా బుల్లెమ్మవి, ఇప్పటికీ ఎప్పటికీ మా మిస్సమ్మవి. ధీమంతుడకు పతికి సామంతపు గల సతివి నీవు. ఒద్దిగ్గా ఓపిగ్గా అడిగినవన్నీ చేసి పెట్టే సవతి పిన్ని పని మనిషివి నీవే. ఆల్చిప్పల్లాంటి కళ్ళలో కారులో షికారు చేసే పాలబుగ్గల పసిడిదానివి నీవే. పట్నం నుంచి వస్తున్న దేవదాసుకి పల్లెటూరు పార్వతి నీవే. ద్రౌపది నీవే, రుక్మిణి నీవే, సత్యభామవు నీవే, కన్యాశుల్కంలో మధురవాణివి కూడా నీవే. పల్లెటూరు రైతుకి పెంకి పెళ్ళానివి నీవే, పట్నం దొరసానివి నీవే. అందం అభినయమే నీ ఆభరణం అనుకున్న వాళ్ళకి ఉదారత కరుణ కూడా నీ మకుటంలో మేలిమి రత్నాలు అని తెలిపావు. ఇప్పటి తరానికి తారా నువ్వే, ఎప్పటికైనా వెండితెర ధ్రువతారా నువ్వే. అందుకే నీ సౌగ కళ్ళతో ఓ తరాన్ని, నీ కరుణా ప్రేమతో ఓ తరాన్ని, సావిత్రి నుంచి సావిత్రమ్మ వరకు, మేటి నటి నుంచి మహానటి వరకు నీ ప్రస్థానం అనితర సాధ్యం. తెలుగు తెరపై నీ స్థానం సుస్థిరం.